చంద్రబాబు నాయుడు అలా కాదు, గెలిచిన పార్టీ నాదంటాడు, గెలిచిన అభ్యర్థి నావాడు అంటాడు. అలా గంటలో మార్చేస్తే పాపం నాకైతే ఆ రఘువర్మ గారి మీద జాలేస్తుంది. అని నాకే ఓడిపోతే ఏదో మనం సినిమాల్లో చూస్తుంటాం, ఓడిపోయిన క్యాండిడేట్ని ఇమీడియట్గా అసలు మనం పోల్చలేం కూడా. అసలు అంత దారుణమా? మేము ఓడిపోయాను హుందాగా ప్రకటించవచ్చు కదా, మేము ప్రయత్నం చేసాం, ఓడిపోయాం, ఒకవేళ తప్పు ఉంటే సరిదిద్దుకుంటాం అని చెప్పచ్చు కదా. అంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అప్పుడే ప్రజాగ్రహం వస్తోంది అనే విషయాన్ని అర్థం చేసుకుని దాన్ని డిజైన్ చేసుకున్నాడు. ఆయన చేసుకోవడం కోసం ఈ పన్నాగం అంతా పన్ని మీడియాలో ఇవాళ ఉదయం లేచి చూస్తే అసలు భయంకరంగా రాస్తున్నారు వార్తలు. మేము ఇచ్చాం పీడిఎఫ్కి సపోర్ట్, ఎప్పుడు ఇచ్చాం, ఎక్కడ ఇచ్చాం? ఇప్పుడే ఇంతకుముందు వచ్చినప్పుడు మేము మాట్లాడుకుంటున్నాం, మన జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాస్ గారు, మేము ఎప్పుడు ఈవెన్ మేము ఎక్కడా కూడా ఒక డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఆ డెసిషన్కే నాయకుడు కట్టుకున్నారు. అంటే ఇప్పుడు ఎవరు లిస్టులో వాళ్ళు రాసుకున్నారట, వల్లభమైన వంశీ బయటకు వస్తే మళ్ళీ కేసీ లోపల పంపుతాం, పోసాని కృష్ణమురళి గారు బయటకు వస్తే మళ్ళీ పంపుతాం, రజనీ గారి మీద పెడతాం, లేదా ఇంకొకరి మీద పెడతాం, ఇంకొకరి మీద పెడతాం. ఇది బలహీనంగా మన మనస్తత్వం ఉన్నప్పుడే అలాంటి కక్ష సాధింపు పెడతారు. ఏం సాధిస్తారు? ఎప్పుడో పోసాని కృష్ణమురళి గారు చెప్పారంటారు కదా, నా దగ్గర ఒక వీడియో ఉంది, మీరు ఓపిక ఉంటే వింటారంటే వినిపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన తిట్లు, వాడిన పదజాలం సభ్య సమాజం ఆమోదిస్తుందని మీరు చెప్పండి, మేము దేనికైనా సిద్ధమే. ఒకే మాట కొడాల నాని గారు మాట్లాడితే అది తప్పు అంటారు, చంద్రబాబు నాయుడు గారి నుంచి వస్తేనేమో అది మంచి ముత్యాలంటే పలుకులు అని చెప్పి రాస్తుంటే మేమేం చేస్తాం, కర్మ కాకపోతే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక బ్రహ్మాండమైన మీడియా సపోర్ట్ ఉంది, అందుకని ఆ మీడియా ద్వారా ఒపీనియన్ని బిల్డప్ చేసే కార్యక్రమంలో చాలా బలంగా పనిచేస్తారు. పెట్టమని కేసులు ఎన్ని పెడతారు? నేను వచ్చినప్పుడు అదే చెప్తున్నాను కదా, ఏం పెడతారు కేసులు, దేనికి పెడతారు? ఉరిశిక్షలు కానీ వేస్తారా? తప్పు కదా. మీరు ఒకవేళ నిజంగా ఉండుంటే అన్నీ కలిపి ఒక చోటు తీసుకొచ్చి అరెస్ట్ చేయండి. ఒకసారి ఏమో కడపలో అరెస్ట్ చేసి, ఇంకోసారి తీసుకొచ్చి నరసరావుపేటలో అరెస్ట్ చేసి, పోసాని కృష్ణమురళి గారు నాకు బాగోలేదంటే అదేమో అబద్ధం అని చెప్తారు, పోలీసులతో చెప్పిస్తారు. కరెక్ట్ కాదు. వాళ్ళు అనుకుంటున్నారు ఇది కరెక్ట్ పద్ధతి అని, తర్వాత వాళ్ళకే తెలుస్తుంది ఎక్కడ తప్పు చేశాం.